స్టేట్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్. నిన్న అనుకోకుండా మా ఫ్రెండ్ కొలిక్ రాజుబాబు అడ్వకేట్, ఆయనతో పాటు నేను కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఖాళీగానే కోర్టుకి వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బయట నిలబడ్డాను. కోర్టులో నుంచి సౌండ్ వస్తుంది. ఏం జరుగుతుంది అని చూస్తే కోడిని యాక్షన్ పెడుతున్నారు. సో మేము పార్టిసిపేట్ చేయొచ్చా అని అంటే, ఇది అందరికీ అవకాశం ఉంది పార్టిసిపేట్ చేయడానికి అని చెప్పారు. సో ఎందుకో ఇక అంటే పార్టిసిపేట్ చేసిన తర్వాత కోడిని ఓటు తీసుకెళ్ళి ఏం చేస్తారన్న ఉద్దేశంతో నాకు ఇష్టము మూగజీవాలంటే. సో వెళ్ళి నేను కూడా పార్టిసిపేట్ జరిగింది. పార్టిసిపేట్లో నేను ఈ కోడిని కైవసం చేసుకోవడం జరిగింది. సో ఇది 300 నుంచి స్టార్ట్ చేశారు. 2300 వరకు ఫైనల్గా నాకు వచ్చింది. పాట 300 స్టార్ట్ చేసారు, 22,300 వరకు నాకు రావడం జరిగింది. సో ఇందులో 10 నుంచి 15 మంది వరకు యాక్షన్లో పాల్గొన్నారు. ఎందుకో అంటే దీన్ని అంటే ఇది పందెంలో వేరే వాళ్ళు చెప్పారు ఏంటంటే, ఇక్కడ అందరూ పందాలు వేస్తుంటే పోలీసు వాళ్ళు దీన్ని యాక్షన్లో పోలీసు వాళ్ళు రైడ్ చేసి దీన్ని పట్టుకొచ్చారంట. కోర్టుకు అప్పచెప్పారు పట్టుకొచ్చి. సో దీన్ని మళ్ళీ ఎవరైనా తీసుకెళ్ళి ఏమో చేస్తారనే ఉద్దేశంతో ఇది బాగా అనిపిస్తా, దీన్ని పందాలలో పెంచుతారు కాబట్టి నేను దీన్ని అలాగే మా ఫామ్ హౌస్ ఉంది, ఫామ్ హౌస్లో మళ్ళీ ఎవరైనా తీసుకెళ్ళి దీన్ని కట్ చేస్తారు, కోసుకొని తింటారు అనే ఉద్దేశంతో నేనే తీసుకొని మా ఫామ్ హౌస్లో మిగతా కోళ్ళ దగ్గర పెంచాలని ఉద్దేశంతో దీన్ని ఎన్ని వేలైనా సరే తీసుకోవాలనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను. నా పేరు దామోదర్ గౌడ్, తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. ఏంటంటే మా వైస్ ప్రెసిడెంట్ ఈ విధంగా చేశాం. ముఖ్యంగా ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మంచి కార్యక్రమం నేను అనుకుంటున్నాను. మా వైస్ ప్రెసిడెంట్ అయిన రామకృష్ణ గారు నిన్న కోర్టుకు వెళ్ళడం, అక్కడ ఈ కోర్టుని యాక్షన్ పెట్టడం, ఆ యాక్షన్లో తీసుకురావడం చాలా గణనీయమైన విధానం. అందుకే ఆయనకు ఈరోజు మంచి కార్యక్రమం. ఈ మూగ జీవాలతో కోడి పందాలు వేసి ప్రాణాలతో తెగించి కత్తులు కట్టి ప్రాణాలు తీసే దానిలో కానీ కోడి పందాలను తీసుకొచ్చి కోర్టు ద్వారా జడ్జి గారు యాక్షన్ పెట్టింది కాబట్టి అది మూగ జీవాలకైనా మనం కూడా మంచి సన్మానం చేస్తే కూడా బాగానే ఉంటుంది. ఈ యొక్క సంక్రాంతి జరిగిన విషయాలు అందరికీ తెలుసు కాబట్టి ఆ కోడిని తీసుకొచ్చినందుకు మాకు మనస్ఫూర్తిగా నాకు అభినందిస్తూ ఈరోజు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు కూడా ఈ మూగ జీవాలను చేస్తే బాగుంటుందని మాకు కూడా మంచి అభిప్రాయంతో ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.